మన ఇండియన్స్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారు. ఈ నాన్ వెజ్ ఏం చేస్తుందంటే మసాలాలు పెడతారు. ఆ మసాలా ఫుడ్ తినటం వల్ల ఎందుకు ఇరిటేషన్ అవుతుంది, కడుపులో మంట అవుతుంది? మసాలాలు పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? మసాలాలు చెడ్డదని ఎక్కడా లేదండి. సో కొంతమంది మీ గట్టు గన ఆ మసాలాలను గన తట్టుకోగలిగితే మీరు తినచ్చు. లేదు దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే మీరు మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరినైనా ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు బవార్చికి తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు కొంచెం కారం తిన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరన్నమాట. వాళ్ళకి లూజ్ మోషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మైక్రోబయోమ్ అంతా తయారు చేసింది, ఎలా తయారు చేయబడిందంటే ఇటువంటి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్న మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట. వాళ్ళు తింటే ఏముంటుందంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఇండియన్స్కి మనం ఏం చేస్తామంటే బవార్చికి పోయి డబల్ మసాలా అంటాం. అంటే మన మైక్రోబయాలజీ వాటికి అడాప్ట్ అయిందనమాట. సో ఏదన్నా కానీ ఒక మనిషికి ఈ పర్టికులర్ మసాలాలు తినడం వల్ల ప్రాబ్లం వస్తే అది ఆ మనిషి మానేయాలి. ఇంకో మనిషికి అంతే మోతాదు తినడం వల్ల ఏం ప్రాబ్లం లేదంటే తినచ్చు. మసాలాల వల్ల ఎటువంటి చెడు జరగదు. మీకు పర్టికులర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కడుపులో నొప్పి కానీ మంట కానీ ఇట్లా వస్తే మీరు మానేయాలి తప్పితే మసాలాల వల్ల అన్హెల్దీగా ఏమీ లేవన్నమాట. ఇంకొక విషయం, లీకీ గట్ అంటే ఏంటి? దీనివల్ల వచ్చే దుష్ప్రభావం ఏంటి? లీకీ గట్ అంటే ఏం లేదు. సో మన గట్టులో ఏముండాలి, మన గట్టు వాల్ ఉంటుంది, మంచి మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెయిన్ పక్కలో మనకేముంటుందంటే మంచి బ్యాక్టీరియా కానీ మైక్రోబయోమ్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీ మైక్రోబయోమ్ని డెస్ట్రాయ్ చేసిన, ఆ మ్యూకస్ని డెస్ట్రాయ్ చేసిన మన గట్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే లీకీ గట్ అంటాం అనమాట. ఈ లీకీ గట్ అనేది డెఫినెట్గా మనము ఇందాక చెప్పుకున్నట్టు మెటబాలిక్ డిజార్డర్స్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబేసిటీలు రావడానికి, అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అలర్జీస్ రావడానికి, స్కిన్ అలర్జీ, ఫుడ్ అలర్జీ రావడానికి, అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి, మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో మన మైక్రోబయోమ్ సరిగా లేనప్పుడు అవన్నీ ఈ లీకీ గట్ వల్ల వస్తాయి.